పొందినటువంటి వాడు. అధికారులందరికీ ప్రత్యేకంగా వాళ్ళ అమ్మగారు ఇందాక సార్ను చూసి, అంటే పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుని యొక్క విజయం చూసినప్పుడు మరి విజయకేతనం అనేది లేకపోతే చిరునవ్వు అనేది మరి ఎలా ఉంటుంది అనేది ఇందాక ఆఫీస్లో చూశాను. చాలా ఆనందం వేసింది. మరి ఎంతోమంది మరి సహచరులు అంటే భార్యను పిలుస్తారు, కానీ అమ్మను పిలిచారు సారు. అది మరి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలామంది మరి వారు పొందేటువంటి ఆనందం. ఇంకొక విషయం ఏంటంటే తాను చేసినటువంటి పనుల్ని ధైర్యంగా చెప్పుకోవడం అనేది కూడా గొప్పతనం. అది అంటే నిర్భయంగా నేను ఇది చేశాను, ఇది ఛాలెంజ్ అని చెప్పేసి చూడటం అనేది సార్ దగ్గర నేను గమనించినటువంటి అంశం. నేను తెనాల్లో దాదాపు 9.5 సంవత్సరాలు, ఇది 2017లో వచ్చాను. 17లో వచ్చినప్పుడు చాలామంది ఎంఆర్ఓస్ని చూశాను. అదేవిధంగా మరి చాలామంది అధికారులు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వాటిలో కూడా చూడటం జరిగింది. కానీ ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర సబ్జెక్టు డెప్త్ ఉన్నప్పుడు, మన దగ్గర విషయం ఉన్నప్పుడే అది వచ్చింది. కాబట్టి సార్ దగ్గర అందరూ కూడా లైన్ ఆఫీసర్స్ అంటే లైన్ డిపార్ట్మెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్ట్ని పొందాలి. తర్వాత చొరవ ఉండాలి. మొన్న ఈ మధ్య మన రిటైర్డ్ మన కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఆ చొరవ అనేది ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా చొరవ ఉండాలి. చొరవ లేకపోతే కష్టం. ఆ చొరవ ఎప్పుడు వస్తుందంటే మనలో విషయం ఉన్నప్పుడు చొరవ వచ్చింది. చొరవ ఉంది కదా అని చెప్పేసి పరిగెత్తలేము. మనం పరిగెత్తే పడిపోతాం. కాబట్టి ఆ చొరవ అనేది ప్రతి విద్యార్థికి ఉండాలి. అందుకే మరి ప్రతి అధికారికి కూడా ఉండాలి. ఆ చొరవ ఉన్నప్పుడే ఏదైనా మనం చేయగలుగుతాం. కాబట్టి మరి వారి నుంచి నేర్చుకోవాల్సిన అంశం అది. ఎంతోమంది మరి ఉంటారు, కానీ వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మీకు ఫోన్ అందిందా, మీరు వస్తున్నారా అని చెప్పేసి చెప్పడం అనేది కదా గొప్పతనం అది. కాబట్టి ఇది ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సార్ ఇంకా మరి ఎదగాలని చెప్పేసి మరి అన్ని ఇంకా ఆయన పదోన్నతులు పొంది మరి సేవ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఆ ఇన్స్టిట్యూషన్లో ఉండేటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లన్నీ రాసి కింద సైన్ చేసి ఇవ్వండి, నేను ఇస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది అభినందనించవలసినటువంటి అంశం. అది ఇంకొక అంశం ఏంటంటే మనకి ముక్తి స్కూల్ అని అది చెప్పడం మర్చిపోయారు అందరూ కూడా. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది ఇక్కడ. అది ఎక్కడంటే అది అంగలకుదురులో ఉంది ముక్తి. అయితే అక్కడ విఆర్ఓస్ అందరి దగ్గర నుంచి కూడా కొంత అమౌంట్ని కలెక్ట్ చేయించి, అక్కడ అది రికగ్నైజ్డ్ స్కూల్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఇవ్వరు వాళ్ళకి. మరి సార్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అక్కడ సంజనా సిన్హా గారిని కూడా మరి అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని పిలిపించి అందరూ ఈఆర్ఓస్ని మోటివేట్ చేసి తక్కువ కాలంలోనే మరి బుక్స్ పంపిణీ చేయడం అనేది జరిగింది. కాబట్టి అంత డేరింగ్గా మరి ఆలోచించగలిగేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఈ రూపురేఖలు మార్చారు. ఇది ఒక కార్యం అనేది కొంతమంది వల్లనే అవుతుంది. అది ఆ కార్యం వారి కోసమే ఆగి ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతాను. వారి చేతుల మీదుగా మరి జరిగినందుకు మరి వారికి ఎప్పుడు కూడా మరి తెనాలి వారిని మర్చిపోదని చెప్పేసి నేను మరి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించి దీనిలో వారి యొక్క 2 years పూర్తి చేసినటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునేటట్టు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. పోలీసు వారు ఆయన లేకుండా ఒక ఏవీగా లేదు అక్కడ, మీరు గమనించే ఉంటారు. అంటే ఆ విధంగా రెవెన్యూ వాళ్ళతో మాకు ఇప్పుడు లింక్ ఉండదు మాకు. కానీ ఈ తెనాల్లో మటుకు ప్రతి ఒక్కటి కూడా మాకు ఎంఆర్ఓ గారితోనే ఉంటుంది. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుతాడు. మాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా చూసుంటారు. రీసెంట్లీ కూడా మామూలుగా బైండ్ ఓవర్ చేస్తే ఎవడూ భయపడాడు. అసలు ఏముందిలే బైండ్ ఓవర్, ఏదో సంతకం పెట్టిపోతారా పిలుస్తాం మేము కూడా. వాడు వస్తాడు, సంతకం పెడితే వెళ్ళిపోతారు. ఆ బైండ్ ఓవర్కి ఒక నిర్వచనం పెట్టాడు ఇక్కడ తెనాలిలో. ఈ నిర్వచనంతో మామూలుగా రెవెన్యూ వాళ్ళని డీజీపీ స్థాయి అధికారి ఎప్పుడూ కూడా ప్రశంసించవు. కానీ కేవీ గోపాలకృష్ణ ఎంఆర్ఓ గారిని మటుకు మా డీజీపీ గారు ప్రశంసించి అతనికి ఒక ప్రశంసాపత్రం కూడా పంపించారు రీసెంట్లీ. ఎందుకంటే ఒక కేసులో సారు ఒక బైండ్ ఓవర్ వైలేషన్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష వేసి అతనికి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. అది ఎక్కడా జరగలేదు స్టేట్లో. చాలామంది ఎంఆర్ఓస్ దగ్గర మేము చేసిన ఆ సర్వీసులు 16 సంవత్సరాల్లో అడుగుతుంటాం, సార్ వైలేట్ చేశారు సార్, దాని పనిష్మెంట్ ఇవ్వమంటే ఆ ప్రొవిజన్ కావాలండి, ఈ ప్రొవిజన్ తెలియదండి అని చాలా లాస్లో ప్రతి ఒక్క చట్టంలో కూడా దానికి ఒక మెలుకులు ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో చెప్పాడు మేడం గారు, ఆయన కిష్టుడు అనమాట. ప్రతి ఒక్కదానికి ఒక లెక్క ఉంటుంది అతని దగ్గర. అప్పుడు మహాభారతంలో ఆ కిష్టుడే లెక్క రాసేవాడు, ఈ మహాభారతంలో ఈ కిష్టుడు ఇట్లా లెక్క రాస్తున్నాడు ఇక్కడ. అంతే తేడా, రెండిట్లో ఏం తేడా లేవు అతనికి. అట్లా ఇంకోసారి చెప్తాను ఏంటంటే, ఒకసారి జ్యుడిషియల్ పవర్స్ అతనికి అప్పుడప్పుడు కోర్టు వాళ్ళు ఎక్కడైనా జ్యుడిషియల్కి వెళ్ళినప్పుడు సార్కి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తారు. అంటే మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ రిమాండ్ పెట్టేటప్పుడు కూడా సార్ దగ్గర తీసుకొస్తుంటాం.
అలాంటి టైంలో కూడా అడుగుతాడు, సార్ ఏం సార్ పరిస్థితి వీడు ఎదవంటే ఇమీడియట్లీ జ్యుడిషియల్ రిమాండ్, లాయర్ ఎవరు వచ్చామని చెప్పినా నాకు తెలుసు చట్టం, నేను మాట్లాడతాను చెప్తాడు. కావాలంటే ఇబ్బంది ఏం లేదు, దాంట్లో సెక్షన్తో సహా చెప్తాడు. బిఎన్ఎస్లో 76వ పేజీలో 74వ సెక్షన్ క్లాస్ 3 చూసుకో అంటాడు. ఒకటే మాట, ఇంకేం చెప్పడం అంతే. అట్లా మాట్లాడతాడు అనమాట ఎదురు వ్యక్తికి కూడా అంతే. అది అందరికీ దేవుడిచ్చిన వరం అది. ఎందుకంటే సబ్జెక్ట్ మీద కానీ సమాజం మీద కానీ వ్యక్తుల మీద కానీ ఇంత టాలెంట్ అనేది ఇంపాసిబుల్. మేడం గారు చెప్పినట్టుగా అందరికీ పవర్ ఉంటుందండి చేతుల్లో. ఆ పవర్ ద్వారా వ్యక్తిని ఎట్లా మనకు ఉపయోగపడగలుగుతాం, మన పవర్ని ఏ విధంగా వాడగలుగుతాం. పవర్ అందరికీ వస్తుంటుంది వెళ్తుంటుంది. కావాలంటే ఆ పవర్ ద్వారా మన సర్వీస్లో ఉన్న రోజులు ఎంతమందికి మనం సహాయం చేశాం, మన వల్ల ఎంతమంది బాగుపడారు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ తల్లిగారు ఎదురుగా నాకు చెప్పారు, కానీ గ్రేట్ అమ్మ, నీకు నిజంగా ప్రాధాన్యవందాలమ్మ. ఇలాంటి కొడుకుని కానీ ఇలాంటి అందరికీ కూడా ఉపయోగ విధంగా జస్ట్ తెనాలే కాదు, సార్ ఎక్కడ చేసినా కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. సార్ ఒక డైలాగ్ కొడతాడు, అదే మేము ఒకసారి అనేవాళ్ళని, సార్ ఏం సార్ పరిస్థితి అంటే, ఏం లేదు సార్, నాకు ఇప్పుడు కావాలని చెప్పండి, ఎక్కడ ధర్నా చేయించమంటే చేపిస్తా, మొత్తం తెనాలంతా నా బంధువులే, మీరేం బయటపోకండి, దాని మీద చూసుకుంటా అంటాడు. అంటే కట్టివారు మా తాతగారిది, ఇక్కడ మా బంధువులు ఒక ఉంటారు, ఏ ఊర్లో దండ చెప్పండి చెప్పి 5 నిమిషాలు దండ చేపిస్తా కావాలంటే అంటాడు. అంతే, అంత కాన్ఫిడెంట్ లెవెల్ అతను. అంటే అతను నమ్మకం, ఏ ఊర్లో ప్రజలైనా కానీ నేను చేసిన సేవకి నన్ను గుర్తిస్తారనే ఒక నమ్మకం. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అది ఎవరికి రాదు, అంతగా చేస్తేనే వస్తుంది. మనం కూడా చాలా దగ్గర చూస్తుంటాం కొంతమంది ఆఫీసులు కాన్ఫిడెంట్గా మాట్లాడమంటే చేసాము అనేది అది చాలా పెద్ద కథ. ఇప్పుడు అదంతా వింటే చాలా వరకు అసలు నాకు చెప్పేటప్పుడు కూడా నాకే దుఃఖం వస్తుంది, ఆగదు. ఎందుకంటే 6 నెలల కాలంలో 6,000 మందికి స్క్రీనింగ్ చేసి తెనాలిలో 600 మంది ఆడపిల్లలందరినీ బతికిచ్చిన ఘనత ఆయనకి చెందుతుందండి. కని విని ఎరుగుండరు మీరు అది. ఎందుకంటే నేను దాదాపు మెడిసిన్ అయిపోయిన తర్వాత సర్జికల్ స్కిల్స్ నేర్చుకోవటానికి ఇప్పుడు నాది 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్ నా ప్రొఫెషన్లో. వేలాది సర్జరీస్ చేశాను. అందరూ కాదు అన్న కేసెస్ కూడా, నేను టేబుల్ మీద చనిపోతారు అన్న పేషెంట్స్ని కూడా చేసి తల్లి బిడ్డని బతికించడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్కరూ కూడా వెనక్కొచ్చి నా ప్రయాణంలో నీకు నేను తోడుగా ఉన్నాను అని ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా రాలేదు, మా తండ్రి తప్పించి. ఆ టైంలో నేను ఇక్కడ డిసీజ్ ఫ్రీ తెనాలి అనేది ఒక పైలట్ ప్రాజెక్టు, అంటే ఏపీ గవర్నమెంట్ ఒక మారుమూలు ఉన్న ఒక లేడీ డాక్టర్ని నమ్మి నా చేతిలో పెట్టిన ప్రాజెక్టు. దాన్ని ఎలా చేయాలి, నా ఒక్కదాన్ని శక్తి సరిపోతుందా అని అనుకున్న నా ప్రయాణము సార్ తోటి మొదలైందని అంటే అది కూడా దైవేచ్ఛ అని అనుకుంటాను. ఒక కేసు ఇందా కూడా మీరు చూశారు, ఆపద్ బాంధవులని ఇక్కడ పేపర్ న్యూస్ వేశారు. దానిలో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 8 మంది గైనకాలజిస్టులు ఉన్నారు. తెనాలి మొత్తంలో మరి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. వారందరూ కూడా ఈ తల్లి బిడ్డ బతకరు, వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే ఆయన పరిధి దాటి ఎలా చేస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటివి చాలా మా ఇద్దరి మధ్య జరిగాయి. ఆవిడని సార్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక కాల్ చేశారు, ఇది చేస్తారా కేసు అని. అప్పటికే నేను హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నీ చేస్తున్నాను, రోజుకి 7-8 సర్జరీస్ సింగిల్ హ్యాండెడ్గా చేసే ధైర్యం ఉంది కాబట్టి నేనే వెనక అంజ వేయలేదు, చేసేసాము. అది ఎంత కాంప్లికేటెడ్ కేసు అంటే టేబుల్ మీదే చనిపోవచ్చు. ఎవరైనా ఏమనుకుంటారండి, అంతా బాగా జరిగితే బాగానే ఉంటుంది, కానీ టేబుల్ మీద చనిపోతే ఎలా దొమ్మీలు జరుగుతాయో కూడా మీ అందరికీ తెలుసు. కానీ నాకు ఎంత ధైర్యం ఉంటుందంటే ఒక ప్రొఫెషన్లో కానీ ఒక మంచి పని చేయాలి అని కానీ కొన్ని వేల మంది ఎదురొచ్చినా సరే నాకు అసలు కనిపించరు వాళ్ళు. వాళ్ళని మించి ఉన్న ధర్మము న్యాయము దానికి నేను ఎలా చేస్తాను అని ఆ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. అలానే నా ప్రయాణం అంతా కూడా జరిగింది. వారు ఆ కేసు నాకు అప్పచెప్పిన తర్వాత నేను వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే కాల్ చేసి ఇద్దరు సేఫ్ అని అనగానే అసలు ఎంత ఉత్సాహం అంటే నేను చూడలేదండి ఎవరిని. అంటే నా యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ని నా తండ్రి ఎంత ఆనందపడ్డాడో తర్వాత నేను చూసింది. అంటే నా తండ్రి ఈ లోకం నుంచి వెళ్ళిపోయి ఒక బిడ్డగా గోపాలకృష్ణ గారి రూపంలో వచ్చి మళ్ళీ నన్ను ఆయన రావటం నన్ను కౌగిలించుకున్నారు. అమ్మ అసలు ఇది ఎలా చేసావు, ఈ కేసు అసలు అందరూ వదిలేశారు కదా, అసలు నువ్వు ఎలా చేసావు అని అంత ఆనందం. ఇందాక అందరూ అన్నారు కదా ఆయన మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుందని. ఆయన ఏది మాట్లాడినా ఏది చేసినా, ఆయన కోపం వచ్చినా లేకపోతే మనతో మాట్లాడినా ప్రతిదీ కూడా ఆయన మనసుతో మాట్లాడతారు.
అందుకని మా ఇద్దరి బంధం ఇందాక అన్నారు ఆయన యశోదమాతని, ఇది ఎప్పటికీ ఉంటుందండి. నేను ఈ జన్మకే కాదు తర్వాత కూడా ఇదే బంధం ఉంటుందని అనుకుంటున్నాను. ఆ దిశలో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇద్దరు కూడా చాలా సేఫ్గా వెళ్ళారు. ఆ తర్వాత మరి పైలట్ ప్రాజెక్టు ఒక స్టేట్ గవర్నమెంట్కి నివేదిక ఇవ్వాలంటే అది చిన్న మాట కాదు. ఈ తెనాలి గౌరవం అంతా కూడా నా భుజాల మీద ఉంటుంది. మాటలు చెప్పటం కాదు, ఏదో మనకు తోడుంటారని చెప్పటం కాదు, తీరా మనం అక్కడ నిలబడినప్పుడు మీ వెనక ఎవరు ఉంటారు అని అంటే ఎవరు ఉండరు. అది ఉండాలి అని అంటే మీకు ఒక సీట్ పవర్ అయినా ఉండాలి, లేకపోతే మనీ పవర్ అయినా ఉండాలి, లేదు అని అంటే విపరీతమైన నాలెడ్జ్ అయినా ఉండాలి. అన్నిటినీ దాటి ఒక మనిషిగా ఇందాక చెప్పారు, మానవత్వం ఉన్న మనిషిని మీరు ఎవరైనా ఈ తెనాల్లో ఎంచాలి అని అంటే మొట్టమొదటిగా నాకైతే గుర్తొచ్చేది నా బిడ్డగా నేను భావించే గోపాలకృష్ణ గారు. ఆయన కృష్ణ అని పిలుస్తాను నేను. ఇందాక అన్నారు ఆయన దగ్గర చాలా ట్రిక్లు ఉంటాయి, మాయలు ఉంటాయని, దాన్ని నేను ఏకీభవిస్తున్నానండి. నిజంగానే చాలా చతురతతోటి ఎవరిని ఎక్కడ ఏం చేయాలో కూడా చేస్తారు. అలా దాదాపు 600 మంది మహిళలు బతికిన దాంట్లో 15 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఆఫీస్కి వచ్చి సార్కి రోజా పుష్పాలు ఇచ్చి మా జీవితాన్ని మీరు మార్చారండి, ఇచ్చారండి అని మేము ఇక్కడ షేర్ చేసుకోవటం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా చెప్పాలండి, ఎవరైనా హెల్ప్ చేస్తారు, మీరు వెళ్ళండమ్మా అని చెప్తారు, లేకపోతే మనకి వాళ్ళ అటెండెన్స్ని ఇచ్చి పంపిస్తారు. నా విషయంలో మాత్రం ఆయన ఎన్ని పనులున్నా వచ్చేసి కార్ తీసుకుని ఆయనే వచ్చేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈవెన్ గుంటూరు వెళ్ళాలన్నా, తెనాల్లో వేరే ప్లేస్ అయినా. నాకు అసలు ఇది ఏంటి నిజమా, అసలు ఎంఆర్ఓ అంటే మాకు సంబంధమే ఉండదు కదండి, ఏదో మెడికల్గా మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాము, ఏదైనా వస్తున్నారు అని అంటే లేదమ్మా, నువ్వు ఇంత మంచి పని చేసినప్పుడు నీకు నేను వెనకాల ఉండాలి, నీకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవటానికి నేను ఉండాలి అని. అది నిజంగా ఎవరంటారండి? మన కడుపును పుట్టిన బిడ్డే ఈ రోజుల్లో అంటలేదు. మరి దాన్ని మించి ఆయన అన్నారు అని అంటే అసలు అది ఎంతగా పొగిడినా కానీ నాకు ఇంకా మాటలు అయితే చాలవు. అలానే ఇంకొకటి కూడా ఏంటంటే పాష్ కమిటీ అని ఉంటుందండి. అది ఒక మనకి కోర్ట్ లాగా జరుగుతుందన్నమాట ఈ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా. అది మనకి తెనాల్లో నేను ఒక కీ మెంబర్ని దాంట్లో. అది ఏం చేస్తుంది అని అంటే ఎవరైనా ఆడపిల్లల్ని వేధించినా సరే, ఎవరైనా స్త్రీలని పరుషంగా మాట్లాడినా సరే, ఆ కేసు అయినప్పుడు అది తెనాలికి వస్తుంది. ఈ తెనాల్లో మా టీం అందరూ కలిసి చెప్పింది వాళ్ళు కన్సిడర్ చేస్తారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. దానిలో జరిగినప్పుడు మన సంజనా సిన్హా గారు కానీ తర్వాత సబ్ కలెక్టర్ మేడం ఉన్నా కానీ ఆ కేసు మేమందరం కూడా ఒక 10 మందిని ఆ కోర్ట్ రూమ్లో మేము ఇవాల్యుయేట్ చేసి తర్వాత మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్లో ప్రీవియస్ కలెక్టర్స్ ఇద్దరు కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం డాక్టర్ గారు మీరు రాసిన స్టేట్మెంటే గోపాలకృష్ణ గారు కూడా రాశారు, మీరిద్దరు నైట్ టైం ఏమైనా డిస్కస్ చేసుకుని రాస్తారా? అదే వర్డింగ్, అదే ఫ్రేమింగ్. మరి ఆయన నాన్ మెడికల్ పర్సన్ అండి, మరి నాన్ మెడికల్ పర్సన్ నాలాగా ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ లాగా ఎలా రాయగలిగారు? చూసారా, అది ఒక అద్భుతం. దాంతో ఆయన నా మనసు గెలుచుకున్నారు. నేను ఇప్పుడు అంటాను, ఇది కాదండి మీకు ప్రమోషన్స్ రావటం కాదు, లేకపోతే ఆర్డీఓ కాదు, మీరు అసలు మళ్ళీ మెడిసిన్లో జాయిన్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి. మీరు ఎక్కడ వెళ్ళని రంగం ఏంటి అని అంటే ఒక మెడికల్ రంగంలోనే అక్కడే ఉంది. మనం ఏదైనా ప్రక్షాళన చేయాలంటే మీలాంటి వాళ్ళు వస్తే కానీ దాన్ని అంతా కడిగేసేరు. నా శక్తి అయితే చాలటలేదు అని మొన్న కూడా సార్కి మెసేజ్ పెట్టాను, ఒక రీసెంట్ కోర్స్ ఒకటి ఉంది అని అనుకున్నప్పుడు. అలాగా ఒకటి కాదండి, కొన్ని వేల అనుభూతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆ అనుభూతి చిరకాలం ఉండాలని మనందరి ఆశీస్సులతోటి వారి పిల్లలు అలాగే వారి కుటుంబం కూడా ఆయురారోగ్యంతో ఉండాలని నా మనసారా బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం గారు. మాట్లాడటమే కాకుండా అటెండర్ని పిలిచి తనకి ఛార్జీ ఇచ్చి పంపించండి, బయటికి తీసుకెళ్ళి ఆటోకి ఇచ్చి ఛార్జీ ఇచ్చి పంపించండి అని చెప్పారు. అట్లా మేము ఎన్నో చూస్తూ ఉన్నాము. మరి మినిస్టర్ గారి దగ్గర మేము మా డిపార్ట్మెంట్ గురించి ఏమైనా చేయాలన్నా మాట్లాడాలన్నా మాకు కొంచెం భయంగా ఉంటుంది. అట్లాంటి టైంలో సార్ మాకు లీడర్గా అన్నీ మేము ఏది చెప్పుకోవాలన్నా కూడా ఎంత చక్కగానో మాకు వివరించడం, మా తరపున మాట్లాడడం, మా విషయాలన్నీ కూడా సార్కు తెలియపరచడం, ఇట్లా చాలా బాగా ఈ లీడర్ని మేము వదులుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు. ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యేది మాత్రం లేదు సార్. ఆర్డీఓగానైనా సరే మీరు ఇక్కడే ఉండాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు మేడం. ఐసిడిఎస్ సిడి కానీ అంతకంటే తెలివి చక్కగా అసలు ఈ బిల్డింగ్ అసలు ఎలా ఉండేదో, ఎంఆర్ఓ ఆఫీస్ అసలు ఎలా ఉండేదో నాకు తెలుసు మొదటి నుండి. మరి అట్లాంటి బిల్డింగ్ ఇంత చక్కగా మళ్ళీ ఆ రూపురేఖలు ఏమీ మారకుండా మరలా వచ్చిన వాళ్ళకి ఏం చేయడానికి లేదు, అంత బాగా చేశారు. మరి మినిస్టర్ గారి దగ్గర కూడా చాలా మంచి పేరు సార్కి. చిన్నవాళ్ళని కూడా
ప్రత్యేకంగా సార్ కోసం అందరూ చెప్పేశారు. ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తే ఇంకా అవే వస్తాయి. సో మా డిపార్ట్మెంట్ పరంగా చూస్తే సార్ ఏంటంటే మండల మెజిస్ట్రేట్తో పాటుగా మండల్ లెవెల్ సిఎంపిఓకి సీఎం చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి సారే కన్వీనర్. సో ఇప్పుడు ఇందాక మన విఆర్ఓ గారు చెప్పారు చూసారా, బైండ్ ఓవర్ చేయటము, మెజిస్ట్రేట్గా ఉన్న పవర్స్ని వాడటం అనేది చూసామన్నారు కదా. నిజంగా అది మాకు నిజంగా చాలా స్ట్రెంగ్త్. మొన్న కూడా రీసెంట్గా చైల్డ్ మ్యారేజెస్ విషయం వస్తే సార్ స్వతహాగా అలాంటి కేసెస్ ఏవైనా ఉంటే కనుక, అలా ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ చేసుకోము అని చెప్పి ఎవరైనా బైండ్ ఓవర్ చేసి దాన్ని ఓవర్కమ్ చేస్తే కనుక నా దృష్టికి తీసుకురండి. మంచి అంటే యాక్షన్ తీసుకుంటేనే కమ్యూనిటీలో భయం అనేది వస్తుంది డెఫినెట్లీ. సో ఒక ఏదైనా బిహేవియర్ చేంజ్ రావాలంటే డెఫినెట్లీ అది మంచి మాటలతో అయినా ఉండాలి, లేదు అంటే వాళ్ళ మీద ఏవైనా యాక్షన్ తీసుకుంటేనే మార్పు అనేది వస్తుంది. అలాంటి ధైర్యము ఎంఆర్ఓ గారు. నిజంగా నేను ఇక్కడికి వచ్చి 1 year అయ్యింది. సార్ని ఫస్ట్ నేను మినిస్టర్ గారి ప్రోగ్రాంలో చూశాను. తర్వాత ప్రతి ప్రోగ్రాంలోని సార్ యొక్క యాక్టివిటీస్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, కమిట్మెంట్ నిజంగా చాలా అందరూ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలంటే ఇంకా చాలా టైం ఉంటుంది, మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. ప్రత్యేకంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి సార్ స్పెషల్గా ఏదైనా ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అంటే ప్రత్యేకంగా సార్ అందరి పట్ల సానుభూతి అనేది డెఫినెట్లీ చూపిస్తారు. పర్టికులర్గా ఎవరైనా ఉమెన్ కానీ అంటే ఏజ్డ్ ఉమెన్ కానీ, రీసెంట్గా ఒక ఫోటో పెట్టారు సార్ నాకు, ఏజ్డ్ ఉమెన్ తను కొల్లిపర బస్ స్టాండ్లో ఉన్నారని చెప్పి అక్కడ వాళ్ళు కంప్లైంట్ అంటే సార్ దృష్టి. సార్ నిజంగా ఒక లీడర్ అన్న విషయం అందరూ తెలుసు. పర్టికులర్గా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆర్టీఐ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మన తెనాలి కాన్స్టిట్యున్సీకి విజిట్కి వచ్చారు. అది అందరికీ తెలుసు. మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా నైట్ అలర్ట్ చేశారు. జనరల్గా మండల్ లెవెల్ ఆఫీసర్స్లో వచ్చిన అంటే అన్ని వాట్సాప్ గ్రూపులతో పాటు చూస్తూ ఉంటాము. సార్ నుంచి మెసేజ్ రాగానే ఏంటి ఒక సర్క్యులర్ పంపించారు. ఏంటని ఓపెన్ చేస్తే ఇలా పబ్లిక్ ఆఫీసర్ విజిట్ చేస్తారంటే, జనరల్గా ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే మేబీ అది ఏదో కొంతమందికి సంబంధించిందే, మన డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు అని ఫస్ట్ నేను అనుకున్నాను. తర్వాత సార్ చెప్పారు ఎవరైనా రావచ్చు, దానికి ఆర్టీఐకి సంబంధించిన ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కనుక అందరూ అలర్ట్గా ఉండండి అంటే అప్పుడు ఆర్టీఐ సంబంధించింది వచ్చింది, ఇవన్నీ కూడా అలర్ట్ అవ్వాలని అలర్ట్ అయ్యారు. స్టిల్ చెప్తే నమ్మరు, స్టార్ట్ అంటే సార్ని అప్పుడు లైజనింగ్ ఆఫీసర్గా వేశారు. ఆ సార్ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుండి అంటిల్ సార్ మళ్ళీ మన ఏరియా నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా పాయింట్ టు పాయింట్, టైం టు టైం ఇన్ఫర్మేషన్. నిజంగా యాక్చువల్గా నేను చెప్తున్నాను, ఇవి అసలు ఎవరు చెప్పరు. లైజనింగ్ ఆఫీసర్ అంటే వాళ్ళ టెన్షన్ కానీ వాళ్ళ ఉన్న దాంట్లో చూస్తారు తప్ప ఎవరు చెప్పరు. కానీ పర్టికులర్గా రూట్ మ్యాప్ అంటే చూడండి టీవీ 9లో వేస్తారు చూసారా స్క్రోలింగ్, అలాగా సార్ పిన్ టు పైన అంతా చెప్పి ఏ ఏరియాలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం చూస్తున్నారు, నిజంగా అవన్నీ చెప్పిన తర్వాత అయిపోయాక రిలాక్సింగ్ అని అనగానే నిజంగా మేము ఎంత రిలాక్స్ అయ్యామో. ఎందుకంటే ఆ సారు విజిట్ చేసినప్పుడు తీసుకున్న యాక్షన్స్ని బట్టి కొంచెం నిజంగా భయం వేసింది. ఆర్టీఐ అనేది అందరికీ తెలుసు కానీ దాని మెయింటెనెన్స్ అనేది అన్ని ఆఫీసుల్లో ఉండదు. సో దాన్ని చూడటము, అలాంటి విషయాల్లో సార్ చాలా మంచిగా అందరికీ డైరెక్షన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి నిజంగా